బంధువులు మనకి ఎంత ఇస్తే అంత, అంటే బంధువుల దగ్గర ధనము ఈ డబ్బు లేకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు మనం వస్తాం. డబ్బు లేకపోతే వెళ్తామని బంధువుల దగ్గరికి, వాళ్ళ మన దగ్గర మన బంధుమతి ప్రేమ. తర్వాత ఆలుమగల ప్రేమ, అనురాగం అన్నంత వరకు. ఈ ఆలుమగల ప్రేమ అనురాగం అంటే కొత్తలో పెళ్ళినంత ఫ్రూట్స్, జ్యూస్, కేక్స్ అన్ని ఎస్ కదండి, ఎస్లో పోతాయి అన్ని ఎస్లో ఫ్రూట్స్ అంటారు, జ్యూస్ అంటారు కదండి. తర్వాత కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల తర్వాత జ్యూస్ అడగనుకోండి, జ్యూస్ అడగా నేను జూలో పెడతాను కదండి, నువ్వు జంతు అనమాట. నువ్వు జ్యూస్ అడిగితే చెప్పండి జూలో పెడతాడు. జూలో ఏమంటే జంతువులు ఉంటాయి అనమాట, అంటే మన జంతువులతో పోతాడు అనమాట. అమ్మ అప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నరాయి, అమ్మో నీకు బండరాయి తగిలిందా, చిన్నరాయే కదండి, నీకు బండరాయి తగిలింది అంటాడు. కొంచెం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కళ్ళు వేసుకోవచ్చుగా, కళ్ళు ఎత్తికెక్కినాయా అంటాడు. అయిపోయింది పటాష్, ప్రేమ అక్కడతో అయిపోయింది, క్లోజ్. ఆలుమగ జన్మనిచ్చినాని ప్రేమ, జన్మమున్నంత వరకు. మన తల్లిదండ్రులు ప్రేమించారంటే ఆయన జన్మైనా ఉండాలి, మన జన్మమైనా ఈ లోకంలో, అంటే మన బ్రతికుంటే కానీ ప్రేమ కుదరదు, కొంచెం కష్టం నుంచి వెళ్ళబోతాయి. కానీ దేవుని ప్రేమ కదండి శాశ్వతమైనది. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. పరలోకం ఆయన నమ్మిన వారికే, అది వేరే విషయం, ఆ సబ్జెక్ట్ వేరు కదండి. మొత్తం మీద ఆయన ప్రేమిస్తున్నాడు లేదా, మధ్య సంవత్సరం ఉందిగా కదండి, మంచివారి మీదను చెడ్డవారి మీదను కదండి. అది చెప్పండి సమస్యలు, సూర్యుని యొక్క కాంతి ఉదయింపజేస్తున్నాడు, వర్షం వస్తున్నాడు, అందరి మీద చెప్పండి ఆయన ప్రేమ సమృద్ధిగా ఉంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమకు బంగారంతో, డబ్బుతో కదండి, దీంతో వస్త్రాలతో, ఆరోగ్యంతో పని లేదు. కానీ మనమే అలా ప్రేమిస్తాం. కానీ దేవుడు మనం ప్రేమించక ముందే ఆయన ప్రేమించడు. మనము ప్రేమించదని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు విమోచన క్రయధనంగా తను అర్పించుకున్నాడు. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో. మనము ప్రేమించదని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలా. మనం ఒకరు ప్రేమించడానికి ఆస్తులు, ఐశ్వర్యాలు కదండి, నగలు, నాట్యాలు ఇవన్నీ మనం చూస్తాం. కానీ దేవుడు మనం ప్రేమించడానికి ఏమీ చూడాలి. ఎందుకని మనలో ఏమీ లేదు కాబట్టి. తెలుసా మనలో ఎందుకు ప్రేమించాలి? ఏ అర్హత లేదు మనలో, ఉంటే కదా, ఏమి లేదు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ మారు మనసు పొందడానికి అని చెప్పని ఆయన కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అంటే మనలో ప్రేమించడానికి ఎటువంటి యోగ్యత లేదు. ఆ ఎటువంటి యోగ్యత లేకపోవడమే ఆయనకి యోగ్యత. మనల్ని ప్రేమించడానికి కదండి. కృప అంటే అర్థమైంది తెలిసి మీకు? కృప, మన కృప అంటాను. కృప అంటే మీ ఇంటి పక్కన కృప కాదు, ఆడుతుంది కదండి. కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అంటే నిర్హేతుకమైన ప్రేమ. తెలుగులో నిర్హేతుకమైన ప్రేమ అంటే ప్రేమించడానికి హేతువు లేకుండా, అంటే ప్రేమించడానికి కారణం లేకపోయినా ప్రేమించడని అర్థం. దేవుడు మనం ప్రేమించడానికి కారణం లేదు. నేను ఎవరన్నా ప్రేమించాను అనుకోండి, ఆమెకు ఆస్తో, ఐశ్వర్యమో, అందమో, చందమో ఉండాలి. లేదా ఇంకో వ్యక్తిని ప్రేమించాను అనుకోండి, ఆ వ్యక్తిని